Hi students, in the first chapter knowing our numbers, in exercise 1.5, word problems related to the numbers. Already you had done some word problems in your previous classes. ఇంత ముందు classes లో చేసి ఉన్నారు కొన్ని word problems. Some word problems are also in this exercise 1.5 C1s. The number of people who visited Games Village during Commonwealth Games in New Delhi for the first 4 days was recorded as 15,290, 14,181, 14,235 and 10,578. Find the total number of people visited in these 4 days. ప్రాబ్లం చూడటానికి 4 లైన్స్ ఉన్నదని పెద్దగా ఉన్నదని కంగారు పడదు, కానీ ఏమీ లేదు. ఆ ప్రాబ్లంలో ఒకటే ఒక బోర్డు దగ్గర ప్రాబ్లం మొత్తాన్ని మనం క్లియర్ చేయొచ్చు. ఎలా అంటే చూడండి, ఒక గేమ్స్ విలేజ్కి న్యూ ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్కి ఫస్ట్ 4 డేస్ అయిన వాళ్ళ రికార్డు ఎంత అయ్యారు అనేది మనకి ఇలా ఇచ్చారు. 15,290, 90, 14,181, 14,235, 10,578. Find the total number. This is the important. Total అంటే మనం ఏం చేస్తాం? ఎడిషన్ చేస్తాం. టోటల్ అంటే ఏం చేస్తాం? ఎడిషన్ చేస్తాం. సో మనం ఫస్ట్ డే ఎంత వచ్చారు, సెకండ్ డే ఎంత వచ్చారు, థర్డ్ డే ఎంత వచ్చారు, ఫోర్త్ డే ఎంత వచ్చారు అనేవి 1 by 1 రాసి వాటిని యాడ్ చేస్తే మనకు తెలిసిపోతుంది. సో ద సొల్యూషన్ ఈజ్ వెరీ ఈజీ. ప్రాబ్లం 4 లైన్స్ ఉందని అనుకోవద్దు. సొల్యూషన్ ఈజ్ వెరీ ఈజీ. రైట్. Number of people visited Games Village on first day. మొదటి రోజు ఎంతమంది వచ్చారు? 15,290. Number of people visited Games Village on second day. సెకండ్ డే రోజు ఎంతమంది వచ్చారు అంటే 14,181. Number of people visited Games Village on third day. మూడవ రోజు ఎంతమంది వచ్చారు? 14,235. Number of people visited Games Village on fourth day. 10,578. Word problem steps are like this. Now the total number of people visited. See, 1 plus 5, 6, 6 plus 8, 14, 1 here, 1 plus 9, 10, 10 plus 8, 18, 18 plus 3, 21, 21 plus 7, 28, 2, final range. 2 plus 2, 4, 4 plus 1, 5, 5 plus 2, 7, 7 plus 5, 12, final 1 range. 1 plus 5, 6, 6 plus 4, 10, 10 plus 4, 14. Only 1 ఇక్కడ రాయాలి. 1 plus 1, 2, 2 plus 1, 3, 3 plus 1, 4, 4 plus 1, 5. So in total we got 54,284 members. Total number of people visited in 4 days. Like this. 4 రోజుల్లో ఎంతమంది వచ్చారంటే ఇంతమంది వచ్చారు. 54,284. Second question. I am reading the second question. In Lok Sabha election, the elected candidate got 5 lakhs
ones, tens, hundreds, thousands, 10,000s, lakhs. 5,87,500 votes, and the defeated candidate got 3,52,768. By how many votes did the winner win the election? ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్ లో గెలిచిన అతనికి ఎన్ని వచ్చినాయి? 5,85,500 ఓట్స్ వచ్చినాయి. అండ్ డిఫీటెడ్ క్యాండిడేట్ ఓడిపోయిన అతనికి ఎన్ని వచ్చినాయి? 3,52,768. బై హౌ మెనీ ఓట్స్ డిడ్ ద విన్నర్ విన్ ద ఎలక్షన్? ఎన్ని ఓట్లతోటి విన్నర్ ఆ ఎలక్షన్ ని విన్ అయ్యాడు అని. అంటే గెలిచిన అతనికి ఓడిపోయిన అతనికి మధ్య ఓట్ల యొక్క డిఫరెన్స్ చూస్తే ఎన్ని ఓట్లతోటి మనకు గెలిచాడు అనేది తెలుస్తుంది. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ, విన్నర్ క్యాండిడేట్ అండ్ డిఫీటెడ్ క్యాండిడేట్. See, the solution for this is number of votes got by elected candidate. Elected candidate ఎన్ని వచ్చాయి? 5,87,500. And the second step, number of votes got by defeated candidate. ఓడిపోయిన అతనికి ఎన్ని వచ్చాయి? 3,52,768. So we have to find the difference of these two. So how can we find the difference? By subtracting. Difference anna subtracting anna ఒకటే మీనింగ్ కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేద్దాం. So 3,52,768. So I am subtracting, putting the symbol minus here like this. 0, 8. So taking borrow from this, so here it is 10. 10 minus 8, 2. So ఇక్కడ ఎంత ఉంటుంది? 9. 9 minus 6, 3. సో ఇక్కడ నుంచి borrow తెచ్చుకున్నాం కాబట్టి మనకి ఎంత ఉంది? 4. సో 4 నుంచి 7 సబ్ట్రాక్ట్ అవుతుందా? కాదు. మళ్ళీ మనం ఇక్కడ నుంచి borrow తెచ్చుకుంటాం. సో అప్పుడు ఇది ఎంత అవుతుంది? 14 అవుతుంది. ఎంత అవుతుంది? 14. 14 minus 7, 7. ఇక్కడ borrow తెచ్చుకున్నాం కాబట్టి 1 వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో 7 minus 1, 6. 6 minus 2 ఎంత? 4. సో ఇక్కడ ఎటువంటి borrowలు ఏమీ లేవు. 8 minus 5, 3. ఇక్కడ 5 minus 3, 2. సో మళ్ళీ ఒకసారి once again see the subtraction. Here it is 0. 0 నుంచి 8 పోదు కాబట్టి ఇక్కడ నుంచి మనం borrow ఏం తెచ్చుకున్నాం? సో 10 minus 8, 2 అవుతుంది. ఇక్కడ 9 ఉంటుంది. 9 minus 6, 3. ఇక్కడ borrow ఏం తెచ్చుకున్నాం కాబట్టి this is 4 అవుతుంది. ఈ 4 నుంచి 7 పోతే 7. 14 minus 7. ఇది 4 నుంచి 7 పోదు కాబట్టి ఇక్కడ నుంచి borrow తెచ్చుకుంటాం. 14 minus 7, 7. ఇక్కడ 1 వాల్యూ డిక్రీజ్ అవుతుంది. borrow ఏం తెచ్చుకున్నాం కాబట్టి 6. 6 minus 2 ఎంత? 4. 8 minus 5, 3. 5 minus 3, 2. So the difference between the elected candidate and defeated candidate by how much votes? 2,34,732. Okay, in this way we can do the problem. So see here, write the greatest and smallest number formed by the digits 5, 3, 4, 0 and 7 and find the difference. Already in the previous classes, like 5th class, మీరు నేర్చుకుని ఉంటారు. ఏంటిదంటే 4 digit greatest number, 4 digit smallest number, 5 digit greatest number, 5 digit smallest number, like this. ఈ greatest number, smallest number రాయడం ఇంత ముందు క్లాసులో వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు ఇచ్చినటువంటి డిజిట్స్ ఏమేమి డిజిట్స్ ఇచ్చారు ఇక్కడ మనకు? 5, 3, 4, 0 and 7. ఈ డిజిట్స్ నుంచి గ్రేటెస్ట్ డిజిట్ ఎంత, తర్వాత ఈ డిజిట్స్ నే ఉపయోగించి స్మాలెస్ట్ డిజిట్ ఎంత ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత ఏం అనుకోవాలి? ఫైండ్ ది డిఫరెన్స్. రైట్ ది గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఫార్మ్డ్ బై ది డిజిట్స్. ఈ డిజిట్స్ ను ఉపయోగించి రాయాలి మనం. చూడండి సొల్యూషన్. గివెన్ digits are 5, 3,
407. సి ఒక గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ రాద్దాం. గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్. సి నేను చూడండి ఇక్కడ ఒక 5 బాక్సెస్ తీసుకుంటాను. 1 2 3 4 1 2 3 4 5. ఇప్పుడు ఈ డిజిట్స్ ని మనం ఇందులో పెడతాం. ఈ డిజిట్లో ఎంత పెడితే మనకు గ్రేటెస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది? ఇదేం ప్లేస్? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. ఇందులో మనము జీరోని పెట్టలేము. ఇక్కడ ఈ ప్లేస్లో మనం జీరోని పెట్టలేము, ఎందుకంటే జీరో పెడితే ఇది 4 డిజిట్ నెంబర్ అవుతుంది కాబట్టి జీరోని పెట్టలేము. ఓకే, నెక్స్ట్ ఈ ప్లేస్లో 3 పెడదాము అంటే ఎంత అవుతుంది? 30,000 అవుతుంది. మరి అంతకంటే పెద్ద నెంబర్ లేదా? చూద్దాం. 4 పెడతాం, 40,000 అవుతుంది. అంతకంటే పెద్ద నెంబర్ లేదా? 5 పెడతాం, 50,000 సంథింగ్ అవుతుంది. అంతకంటే పెద్ద నెంబర్ లేదా? ఎస్ ఉంది ఇక్కడ. సో 7 పెడితే 70,000 అవుతుంది. ఎంత అవుతుంది? 70,000 అవుతుంది. సో ఇప్పుడు మనము ఈ నెంబర్స్ని నెక్స్ట్ నెంబర్ తోటి, నెక్స్ట్ నెంబర్ ఏమున్నది? 5, నెక్స్ట్ నెంబర్ ఏమున్నది? 4, నెక్స్ట్ నెంబర్ ఏమున్నది? 3, నెక్స్ట్ 0. ఈ రకంగా డిక్రీజ్లో చేసుకుంటూ రాస్తే మనకు గ్రేటెస్ట్ పాసిబుల్ 5 డిజిట్ నెంబర్ బై దీస్ డిజిట్స్ వస్తుంది. చూడండి, 75,430. మీరు మరి అటు ఇటు తిప్పినా కానీ ఎంతకంటే పెద్ద నెంబర్ని రాయలేరు. ఫస్ట్ మనకు కావాల్సినటువంటి నెంబర్ తీసుకొని ఆ తర్వాత దానికంటే చిన్న నెంబర్, ఆ తర్వాత దానికంటే చిన్న నెంబర్, ఇలా రాసుకుంటూ పోతే ద గ్రేటెస్ట్ పాసిబుల్ 5 డిజిట్ నెంబర్ వీ విల్ గెట్. నెక్స్ట్ ఇన్ ద సేమ్ మేనర్ smallest 5 digit number, smallest 5 digit number, smallest 5 digit number. See, ఇక్కడ ఈ ప్లేస్లో 0 పెట్టలేమని అనుకున్నాం, ఎందుకంటే 0 పెడితే అది 4 డిజిట్ నెంబర్ అవుతుంది కాబట్టి. ఇక ఇందులో 3 పెడితే 30,000, 4 పెడితే 40,000, 7 పెడితే 70,000, 5 పెడితే 50,000 అవుతుంది కాబట్టి వీటన్నిటిలో చిన్న నెంబర్ ఏది? 5, 3, 4, 0, 7లో చిన్న నెంబర్ ఏది? 3. సో ఇప్పుడు ఇది ఏమైపోతుంది? 30,000 అవుతుంది. ఎంత అవుతుంది? 30,000. ఇక్కడ నెక్స్ట్ 0 పెట్టుకుంటాం, 30,000. ఇక ఈ మిగతా ప్లేస్లలో మనం ఏం పెట్టాలి? ఇప్పుడు 4, 5, 7, 457. అలా కాకుండా ఇక్కడ 5, 4, 7 పెడితే ఏమవుతుంది? ఇక్కడ 4, 5, 7 పెడితే 430,457 అవుతుంది. అలా కాకుండా వీటిని ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుంది? 547 అవుతుంది. అలా కాకుండా వీటిని ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుంది? మనకు 745 ఇలా అవుతుంది. సో మనం లీస్ట్ నెంబర్ రాయాలి అంటే 30,000. నెక్స్ట్ నెంబర్ ఏమున్నది మనకు? 4. నెక్స్ట్ డిజిట్ ఏమున్నది మనకు? 4. ఆ నెక్స్ట్ డిజిట్ 5 మనకి ఇచ్చినటువంటి డిజిట్స్. నెక్స్ట్ డిజిట్ ఏముంది? 7. 457. ఇంతకంటే చిన్న నెంబర్ని మనం రాయలేము. 30,457 ఇంతకంటే చిన్న నెంబర్ని రాయలేము. రాద్దాం అనుకున్న ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఇక్కడ పెడితే 30,475 అవుతుంది. సో కాబట్టి ద least 5 digit number by using these 5 digits is 30,457. So now we have to find the difference of these two numbers. The difference of these two numbers. సో ఇక్కడ 0, 7 అవుతుంది కాబట్టి బాగా ఏం చేద్దాం ఇక్కడ నుంచి. సో ఇప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ 10. 10 - 7 3. ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. 2లో నుంచి 5 సబ్ట్రాక్ట్ అవుతుందా? కాదు. మళ్ళీ బాగా ఏం తీసుకుంటే ఎంత అవుతుంది? 12. 12 - 5 ఎంత? 7. ఇక్కడ ఎంత అవుతుంది? 3. 3లోంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తామా? చేయలేం కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి పెట్టి బాగా ఏం చేస్తాం. అప్పుడు ఎంత అవుతుంది? 13. 13 - 4 9.
13 minus 4 9. ఇక్కడ బారోయింగ్ తీసుకున్నాము అంటే ఒక వాల్యూ డిక్రీజ్ అయింది కాబట్టి 5 minus 1 4. 4 minus 0 పాజిబుల్ ఎస్ పాజిబుల్ కాబట్టి 4. ఇక్కడ ఏమి బారోయింగ్స్ లేదు, ఇక్కడతోటే అయిపోయింది మనం. సో 7 minus 3 4. సో we can write like this. 44,973 is the difference of the greatest 5-digit number, smallest 5-digit number of these digits. See here the fourth question in exercise 1.5. A bicycle industry makes 3,125 bicycles each day. Find the total number of bicycles manufactured for the month of July. July lo any cycles manufacture చేశారు. The question is easy. In one day they are manufacturing how many bicycles? 3,125 bicycles each day. ప్రతి రోజు అన్ని bicycles తయారు చేస్తున్నారు. Find the total number of bicycles manufactured for the month of July. అంటే జూలైలో ఎన్ని డేస్ ఉంటాయి అనేది ఇండైరెక్ట్ గా మనం ఇచ్చాడు. ఇన్ని డేస్ లో ఎన్ని తయారయ్యారో మ్యానుఫ్యాక్చర్ అయ్యారో చెప్పకుండా ఇన్ ద మంత్ ఆఫ్ జూలై అని మెన్షన్ చేశారు. సో వీ హ్యావ్ టు multiply the number of bicycles on each day by the number of days. Simply we can get it. So ఇక్కడ మనం చేయాల్సిన మ్యాథమెటికల్ ఆపరేషన్ ఏంటి? ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై. ఏం చేయాలి మనం ఇక్కడ అంటే మల్టిప్లికేషన్. ఏం చేయాలి? మల్టిప్లికేషన్. See here. Number of bicycles manufactured on each day. The step is not like this. 3,125. Okay. The total number of bicycles manufactured for the month of July. July lo any days ఉంటాయి? Number of days in the month of July is equal to 31 days. So ఇప్పుడు మనం ఏం చేయాలి? We have to multiply. ఒక డేలో ఎన్ని వస్తాయి కాబట్టి 31 డేలో ఎన్ని సైకిల్స్ మ్యానుఫ్యాక్చర్ అయితే అన్నప్పుడు మల్టిప్లికేషన్ 3,125 into 31. So 3,125 into 31. So 1 into 5 5, 1 into 2 2, 1 into 1 1, 1 into 3 3. Next 3 5s are 15, 1 here 5 here, 3 2s are 6, 6 plus 1 7, 3 1s are 3, 3 3s are 9. So 5 plus 2 7, 7 plus 1 8, 3 plus 3 6 9. So ones, tens, hundreds, thousands, 10,000, 96,875. Number of total number of bicycles in July manufactured in July. Manufactured in July like this. Okay. See, the total weight of a box of 5 biscuit packets. Biscuit packet. Any biscuit packet? 5 biscuit packets of same size is 8 kgs 400 grams. Anni okate size. Okati ekku okati takku atle em ledhu. 5 biscuit packets kuda same size of same size. What is the total weight? 8 kgs 400 grams. What is the weight of each packet? ఒక్కొక్క ప్యాకెట్ బరువు ఎంత అంటే మనం ఏం చేయాలి? 5 kg 5 బిస్కెట్ ప్యాకెట్ల యొక్క వెయిట్ మనకి ఇచ్చారు. ఒక ప్యాకెట్ వెయిట్ ఎంత అంటే మనం ఏం చేయాలి అంటే ఆ 5 ప్యాకెట్ల దానికి నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని మనం డివైడ్ చేయాలి ఆ వెయిట్ ని. సో వి విల్ గెట్ ద వెయిట్ ఆఫ్ 1 ప్యాకెట్. సి సో ఇక్కడ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లో మనం ఏం చేయాలి? ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై. ఏం చేయాలి? ఈ ప్రాబ్లం కి డివిజన్ చేయాలి. So these are all the word problems on the mathematical operations like addition, subtraction, multiplication and division. In this exercise 1.5 is completely the word problems on the mathematical operations
plus minus into divided by. We have to understand the question, what we have to do, which operation we have to do here. So see here, weight of 5 biscuit packets is equal to 8 kg 400 grams. See, 1 kg is equal to 1000 grams. I am converting all into the grams. So 8 kg is equal to 8000 grams. And the packet here are 400 grams extra. So 8 kg 400 grams can be written as 8000 grams plus 400 grams. 8400 grams. This is all about 8400 grams. See, weight of one packet is equal to total weight by number of packets. So 8400 by 5. So we have to divide 8400 and divide it with 5. 5 ones are 5. 8 minus 5, 3. I am dropping the 4 here, 34. 5 6 is 30. 4 minus 0, 4, 3 minus 3, 0. So once again I am dropping the 0 here. So 5 8 is 40. 40 minus 40, 0. Here also 1 0 is there, 0. Once again I am putting 0. 5 into 0, 0. So the remainder is 0. So what is the coefficient here? 1680 grams. We can write like this. 1 kg 680 grams. The weight of each packet